శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రభాస్ బాహుబలి ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన బాహుబలి సైన్యానికి స్వాగతం సుస్వాగతం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అదిగో అల్లదిగో కనిపిస్తూనే ఉంది ఆ కొండ. 1,00,000 కరతాళ ధ్వనుల నడుమ 1000 ఏనుగుల బలంతో పాటలు మొదలెడదామా? ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు మాత్రమే కాదు, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ బాహుబలి సినిమా మీదే దృష్టి అంతా పెట్టారు. ఎన్నడూ చూడని కళ్ళు బాహుబలి వైపే చూస్తున్నాయి. ఎస్, మరి ఆ బాహుబలి ప్రపంచంలోకి వెళ్లే ముందు ఈ బాహుబలి కోసం పనిచేసినటువంటి టెక్నీషియన్స్ మహామహులు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ కూడా భారీ కయాలే. సినిమాటోగ్రాఫర్ సెంధిల్ గారు, ఆర్ట్ సాబు సిరిల్ గారు, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ఫైట్స్ టీచర్ హెయిన్స్ గారు, సౌండ్ ఇంజనీర్ సతీష్ గారు, రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు, మాటలు అజయ్ గారు, విజయ్ గారు, అండ్ విఎఫ్ఎక్స్ శ్రీనివాస్ మోహన్ గారు. ఇక అద్భుతమైనటువంటి స్టైలింగ్ చేశారు రమ గారు, ప్రశాంతి గారు. మ్యూజిక్ మీ అందరికీ తెలుసు, ఈరోజు అదే పండుగ జరుపుకుంటున్నాము, ఎంఎం కీరవాణి గారు. ఓకే, ఎంతో మంది టెక్నీషియన్స్ వర్క్ చేసినటువంటి ఈ సినిమా ఎలా షూటింగ్ జరిగింది, ఆ బాహుబలి లోకం ఎలా ఉండిందో ఒకసారి చూద్దామా? ఓకే, రిలీజ్ డేట్ ఎప్పుడు అన్న క్వశ్చన్ ఇందాక వచ్చింది. పాటల్లో వచ్చింది, మాటల్లో వచ్చింది, ఎవరూ చెప్పడం లేదు. ఒక పని చేద్దాం, ప్రొడ్యూసర్స్ని ఇక్కడికి పిలిచి ఒక మాట అడిగేద్దాము. సాధారణంగా వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, ఈరోజు సేమ్ ఫాలో అవుతారు. శోభు యార్లగడ్డ గారు అండ్ దేవినేని ప్రసాద్ గారు, విత్ a big round of applause, ladies and gentlemen. భారీ బడ్జెట్ సినిమా అంటే మా అందరికి చాలా హ్యాపీ. స్క్రీన్ మీద అంత బడ్జెట్ కనిపిస్తూ అంతమంది భారీ తారాగణంతో చూడడం చాలా ఇష్టం. కానీ మీకెలా అనిపించింది? Actually, seriously, we're really happy and to be producing this kind of a film, and it's really a pride, and we're really proud to be a part of this Rajmouli's vision. ప్రసాద్ గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. The feelings are the same, and very proud to have worked with a great team. Rajmouli's vision after 3 years is finally coming to life. Very happy, and ఓకే, సో మూవింగ్ అహెడ్, ఇవాల్టి ఆడియోని మన ముందుకు తీసుకొస్తున్న వారు లహరి మ్యూజిక్ అండ్ టీ సిరీస్. వారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వి ఇన్వైట్ ఆన్ స్టేజ్ మనోహర్ నాయుడు గారు, అధినేత, ద ఎండి ఆఫ్ లహరి మ్యూజిక్ అండ్ టీ సిరీస్. నిరంజన్ కళ్యాణ్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ టీ సిరీస్. వైభవ్ గారు ఫ్రమ్ హంగామా, అండ్ లహరి వేలు గారు. వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. వెరీ వెరీ ప్రౌడ్. అందరికీ శతకోటి నమస్కారం. మళ్ళీ మా లహరి సంస్థని ఇంకా బాహుబలి పాటలు వస్తూ ఉండేది, మాకి చాలా ఆనందంగా ఉంది. మనోహర్ నాయుడు గారు, టీ సిరీస్ నీరజ్ గారు, అంగమాన్ ఇంకా వైభవ్ గారు వచ్చారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇది సెన్సేషనల్ హిట్ అయిందండి ఇప్పుడే. ఇట్ ఈస్ ఎ సూపర్ ట్రూపర్ హిట్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ. ఈ పాటల్ని యూట్యూబ్, టీ సిరీస్లే, మళ్ళీ లహరి రికార్డింగ్ కంపెనీలే, angama.com వినండి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ బాహుబలి. థ్యాంక్ యూ సార్. మనందరం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు బాహుబలి వస్తుంది అని. ఆడియో రిలీజ్ కోసమే గత 10-15 రోజుల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాము. తిరుపతిలో జరుగుతోంది అంగరంగ వైభవంగా. మరి వెయిటింగ్ లో రాజమౌళి గారితో పాటు కో కల్ప్రిట్స్ ఎవరు అనే విషయం మీద మేము ఒక కన్నేసాము, కొంతమందిని పట్టాం. అందులో ముందుగా కే సెంధిల్ గారు. కే అంటే కెమెరా, కే అంటే కన్ను. బాహుబలి సినిమాని మొట్టమొదటిసారిగా చూసినటువంటి కన్ను ఆ కన్నే. ఆయన్నే వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సినిమాటోగ్రాఫర్ సెంధిల్ గారు. చాలా మంది పనిచేశారండి. రాజమౌళి గారి దగ్గర నుండి కింది స్థాయి వరకు చాలా మంది పనిచేశారు. అందులో చాలా మంది కష్టపడ్డారు. దాంట్లో ఒక్క వ్యక్తి నేను చాలా గమనించింది ఏంటంటే మా రామ్ ప్రసాద్ అనే ఒక లైట్ మ్యాన్ అండి. గ్రేట్ టెక్నీషియన్ శ్రీనివాస్ మోహన్ గారు. మోహన్ గారు, థ్యాంక్ యూ. మేము చెప్పాలి థ్యాంక్స్. యు ఆర్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. ఎన్నో అద్భుతాలని మీరు సృష్టించారు. అంటే
కళల ప్రపంచంలో బ్రతికేటువంటి ఎంతో మందికి ఆ కళలు నిజం చేసి తెరపైన చూపించారు. సో మీకు బాగా నచ్చినటువంటి టెక్నీషియన్గా ఎవరిని నామినేట్ చేస్తారు? నాగార్జున, హీఈస్ అసిస్టెంట్ డైరెక్టర్. యా, హీఈస్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగార్జున. సో ఎందుకంటే ఈజ్ రియల్లీ సర్ప్రైజ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ వచ్చినప్పుడు ఐ థాట్ ఓకే ఈజ్ అసిస్టెంట్ డైరెక్టర్, బట్ తర్వాత విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ నాకు చాలాసార్లు చాలా టైంలో ఈ వాజ్ లైక్ సర్ప్రైజ్ మీ, లైక్ ఎడిటింగ్ చేసి దాంట్లో ఆన్ లొకేషన్లోనే లైక్ సమ్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ అన్నీ చూపించి సమ్ ఫైనల్లో యాక్చువల్గా ఆయన చేసిన సమ్ విఎఫ్ఎక్స్ పార్ట్స్ ఆన్లైన్లో చేసినవే ఎడిటింగ్లోకి వచ్చినాయి. సో అలాంటి వెరీ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ దట్. బాహుబలిలో భద్రుడు. ఇప్పటిదాకా నేను చేసిన ప్రతి ఇంటర్వ్యూ, ప్రతి అపీరెన్స్లో మీ రోల్ గురించి చెప్పండి అనగానే నేను రాజమౌళి గారు వచ్చి నన్ను అంటారు అని చెప్పాను. ఇప్పుడు చెప్పడం ఓకే అనుకుంటున్నాను. ఓహ్, నాట్ ఓకే. ఓకే, సో సినిమాలో నా పేరు భద్ర, సినిమాలో ఒక యువరాజుని, ఎంతకనే ఇంకేం చెప్పలేను. ఆయన చెప్పరు, వేరే వాళ్ళని చెప్పనివ్వరు కదా. వెరీ 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 వామ్ వెల్కమ్ టు శివగామి గారు. థ్యాంక్ యూ. శివగామిగా ఆ పాత్రలో ఇన్ని రోజుల నుంచి జీవిస్తూ సడన్గా ఇలా మధ్యలో జనాలకు వస్తే మీకు ఏమనిపిస్తుందండి? జనాల మధ్యలోకి వస్తే ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ అ మూవీ. ఇంత ఎక్సైట్మెంట్ చాలా నా కెరియర్లో ఐ కెన్ సే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆల్సో. అండ్ ఏంటి మీరు లేట్ అవుతుంది అంటున్నారు పిక్చర్? అబ్బే, నేను అసలు ఆ మాట అన్నే లేదు. ఇదే పిక్చర్ హాలీవుడ్లో ఏ టెక్నీషియన్, టాప్ టెక్నీషియన్కి ఇవ్వండి, 10 సంవత్సరాలు తక్కువ చేయరు. ఇంత క్వాలిటీతో ఇంత త్వరగా వస్తుందని సంతోషించండి. నాజర్ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. నాజర్ గారు నమస్కారం అండి. మిమ్మల్ని ఎన్నో పాత్రల్లో చూసాము. సో మెనీ మూవీస్, తమిళ్లో, తెలుగులో, మలయాళంలో, డిఫరెంట్. బట్ దిస్ క్యారెక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్. Yes, I think my whole career was waiting for this. అండ్ వి వే వెయిటింగ్ ఫర్ యూ. Thank you for that. It's one of the best I have done. Not one of the best. ఎందుకంటే ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ క్యారెక్టర్, full of greed, but I'm not able to fulfill it. And you have the great inability. It was a wonderful playing this character. ఓకే, సో నాజర్ గారు మీకు బాగా నచ్చిన టెక్నీషియన్ ఎవరు? దేవుడు, where is he? ఈయనేనా సార్? Yes. ఆ దేవుడు. దేవుడు. ఈ దేవుడు ఏం చేస్తుంటాడు? దేవుడు నాకు ఈ ఫిల్మ్ లో ఒక డూప్ చేయి ఉంటుంది, అది నాకు చాలా, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు వేర్ ఇట్. చూసాం సార్. చూసారు, ఆల్వేస్ హీ క్యారీస్ మై హ్యాండ్. ఓకే, బట్ ఇట్స్ నాట్ ఓన్లీ హిస్ జాబ్, దట్స్ నాట్ ద ఓన్లీ జాబ్. హీ యూస్ టు డూ పెయింటింగ్, నెయిలింగ్, picking up, cleaning the floor, everything. But when I'm called for the shot, when I shout దేవుడు, he comes running, gives me life. ఓకే, సో బాహుబలి చిత్రం నుంచి మరో పాత్రధారి, మనందరికీ చాలా ఇష్టమైన పాత్రధారి కట్టప్ప గారు. సార్, యువర్ ఫేవరెట్ టెక్నీషియన్ ఫ్రమ్ బాహుబలి? In fact, everybody, set assistant, one Mr. Sami, நம்ம பாகுபலி படத்தை போட்டு அது மேலே இங்கிலீஷ் சவுண்டை வந்து டப் பண்ணுவாங்க. அந்த டைம் சீக்கிரமே வரும். ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి. ఓకే, సో కట్టప్ప గారు వెళ్ళారు, ఇప్పుడు ఎవరు వచ్చి మాట్లాడితే బాగుంటుంది? రెబల్ స్టార్ కృష్ణం రాజు గారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. టు బ్లెస్ ద టీమ్ ఆఫ్ బాహుబలి అండ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఎన్నో పౌరాణిక పాత్రల్లో చూసాము, మీకు యంగ్ రెబల్ స్టార్ని అమరేంద్ర బాహుబలిగా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇలా ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రైలర్లో చూశాను, నా రక్తం అంతా ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది ఇది అని ఓ మాట రాశారు. అది ప్రభాత్ చెప్పాడు, ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది
ఇదే ఈ అభిమాన జనం, ఈ ప్రేక్షక జనం, ఈ అభిమానం అంతా రక్తంగా ప్రవహిస్తుంది. అందుకే అతనికి ఆ శక్తి వచ్చింది. అందరూ టెక్నీషియన్స్ గురించి చెప్తున్నారు, అందరి గురించి. నేను సినిమాలో యాక్ట్ చేయలేదు, నాకు తెలియదు కనుక నాకు తెలిసిన ఓన్లీ టెక్నీషియన్ రాజమౌళే. నేను నిన్న ఢిల్లీలో ఉన్నాను. అక్కడ పొలిటీషియన్స్, మినిస్టర్స్ వాళ్ళు అడుగుతున్నారు, ఈ బాహుబలి ఏమిటండి, రాజమౌళి ఎవరు అని. నేను చెప్పాను, ఆయనేనండి మన ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ నేషనల్ వైడ్ కంటే వరల్డ్ వైడ్ హాలీవుడ్ సినిమాల్లోకి ఆ లెవెల్కి తీసుకెళ్ళగలిగిన గొప్పవాడు, అంత గొప్పగా తీసినవాడు. నేను కనిపిస్తుందండి, మేము చూసాం. ట్రైలర్ మొన్న బాంబేలో రిలీజ్ అయింది కదా, చూసామన్నారు. నిజంగా నేను ఒకే రోజు షూటింగ్ వెళ్ళాను, ఒకే షాట్ చూశాను. నాకు అక్కడ ఢిల్లీలో చెప్తున్నారు, బయట వాళ్ళు చెప్తున్నారు, ఇది చాలా గొప్ప కథట, చాలా గొప్పగా తీస్తున్నారట. రాజమౌళి గారు వాళ్ళ టెక్నీషియన్స్ అందరూ కలిసి 200 crores అట, 250 crores అట, 150 crores అట, రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఏం చెప్పుకున్నా మన భారతదేశంలో తీసిన సినిమా కమర్షియల్గా, ఇంటర్నేషనల్గా మనం ఏమీ తక్కువ కాదు, మనము చేయగలం, మనం తీయగలం, మనం బాహుబలి చూపించగలం అని వాళ్ళు చెప్తుంటే నేను వింటున్నాను. తర్వాత సినిమా డైరెక్టర్ అంటే మొత్తం సినిమా చూస్తాడు అని అందరికీ తెలిసిందే. కానీ రాజమౌళి సినిమా అంతా కాదు, ఇంచి ఫ్రేము చూసి సినిమా తీస్తాడు. కనుకే ఆలస్యమైన మనందరూ కూడా చాలా మహా గొప్ప సినిమాని చూడబోతున్నాం. అలాంటి సినిమాని చెక్కగల శక్తి, అందులో జక్కన్న అంటాను, నేను రాజమౌళి అంటాను. నాకంటే చిన్నవాడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇండియన్గా, భారతీయుడిగా మన దేశ చరిత్రని హాలీవుడ్ ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినందుకు మరొక్కసారి నేను నమస్కరిస్తూ, ఇంకా ఇలాంటి ఎన్నో మహా గొప్ప చిత్రాలు తీయాలని, తీసి ఈ ఖ్యాతి, ప్రపంచ ఖ్యాతి కలిగే శక్తి ఆయనకి ఇవ్వాలని. చూస్తే చాలా ఎనర్జెటిక్గా పరిగెడుతున్నాడు. ఇంకేం పర్వాలేదు, 10-15 సినిమాలు తీయగలడు. ఈ బాహుబలిని ఒక 5 రెండో జరుగుతుంది, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కూడా తీయాలని, తీసి ఆ శక్తి రావాలని ఆయనకి మనందరికీ చూపించాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో చాలా మంది చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒక పర్టిక్యులర్ టెక్నీషియన్ చెప్పాలంటే పెయింటర్ మల్లేష్ గారు. సో థ్యాంక్ యూ మల్లేష్ గారు, మీ హార్డ్ వర్క్, మీరు ప్రతి సీన్లో వచ్చి కరెక్ట్ చేయటం, నేను వేసుకున్న ఆర్మర్ని ఇంత బ్యూటిఫుల్గా పెయింట్ చేయటం, థ్యాంక్స్ అ లాట్. బికాజ్ ఒక్కొక్క పర్సన్ పెట్టిన హార్డ్ వర్క్ నుంచే ఇంత పెద్ద సినిమా అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ రాజమౌళి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఆడియో ఫంక్షన్లో ప్రతి టెక్నీషియన్ గురించి మాట్లాడడానికి, అది చాలా గొప్ప విషయం. అండ్ మిమ్మల్ని చాలా పెద్ద థ్యాంక్స్. మీరందరూ బాహుబలి ఆడియో, బాహుబలి ఫిలిం చూడాలని ఎంత ఆశిస్తున్నారు, మేమందరూ అంతే ఆశిస్తున్నాము చూడాలని. సో త్వరగా వస్తుంది అండ్ అందరూ థియేటర్స్లో ఎంజాయ్ చేద్దాం. మేమందరం ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాం. బాహుబలి సినిమాలో మీరు వర్క్ చేసినటువంటి రోజుల్లో మీకు బాగా నచ్చిన టెక్నీషియన్ ఎవరు? మేకప్ నాయుడు గారు. ప్లస్ మేకప్ నాయుడు గారు, ఆ లుక్ చూస్తే
ఫిల్మ్ చూసినప్పుడు మీరు అందరికీ అర్థమవుతుంది బికాస్ అది చాలా ఈజీ లుక్ కాదు. బిగ్ కంగ్రాట్స్ టు హిమ్ అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్ ప్లీజ్. మమ్మల్ని మీ భుజాల మీద మోసుకుంటూ మమ్మల్ని బాహుబలి స్థాయికి తెచ్చిన తెలుగు సినిమా అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారం. కాలం అనేది కరిగిపోయే క్షణాలతో సమకూరిందైతే మా బాహుబలి సినిమా కలకాలం నిలబడే శిల్పం. సో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు రాజమౌళి గారికి, ఈ సినిమా నిర్మాతలు శోభు ప్రసాద్ గారికి, ఈ సినిమా సాంకేతిక నిపుణులకు, నా మిత్రుడు బాహుబలి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి, నా తోటి నటీనటులకి నేను ఎల్లప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఈరోజు పెద్దనాన్న గారు వచ్చారు, చాలా సంతోషం. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం పెద్దనాన్న గారు. నేనే కాదు, ఆయన చుట్టూరు ఒక 100 ఫ్యామిలీలు 1000 ఫ్యామిలీలు ఆయన వల్లే. ఇది ఫంక్షన్ కీరవాణి గారిది. అండ్ ఈ సాంగ్ ఇప్పుడు మీరు విన్న ఆర్ఆర్ బెస్ట్ సాంగ్ ఎవరు నాకు కీరవాణి గారు ఇచ్చారు. ఇప్పటికీ మీ బెస్ట్ టెక్నీషియన్ ఎవరు ఈ మూవీలో? నా బెస్ట్ టెక్నీషియన్ కిరణ్. అతను సినిమా బాహుబలిలో ఎవరు ఏం ఫైట్ చేయాల్సినా సరే అతనే పిలుస్తారు. వెరీ హార్డ్ వర్కర్. అండ్ నాకు బాడీ డబుల్ చేశారు. అండ్ చాలా బాగా కష్టపడతాడు. అందరూ అతన్ని అందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టు. ఈ సినిమా టెక్నీషియన్స్ అందరినీ మరోసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సెంధిల్ గారు, శ్రీనివాస్ మోహన్ గారు, ఆల్ ది టెక్నీషియన్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. ఎవరైతే ఈ చిత్రానికి ఆద్యులో ఎవరైతే మొదలు పెట్టారో, ఎవరి పేరు మనం పలకడం కన్నా చెప్పడం కన్నా పాపులారిటీ ఎక్కువగా సంపాదించేసుకుందో, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారు. దర్శక బాహుబలి. తిరుపతి ప్రజలందరికీ నమస్కారం అండి. 2 రాష్ట్రాల నుంచి వచ్చిన తమన్నా ఫ్యాన్స్ అందరికీ, అనుష్క ఫ్యాన్స్ అందరికీ, మా భల్లాల దేవుడు రాణా దగ్గుబాటి అండ్ విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరికీ, మా బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్ అనకూడదు అనుకుంటా, ప్రభాస్ డార్లింగ్స్ అందరికీ నమస్కారం అండి. చాలా ప్రిపేర్ అయ్యానండి మాట్లాడడానికి, కానీ కృష్ణరాజు గారు వచ్చి మాట్లాడిన వెంటనే నాకు ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు. ఈ సినిమా 3 సంవత్సరాలు చేసామండి. కథ 1 సంవత్సరం చేసాం, షూటింగ్ 2 సంవత్సరాలు చేసాం, పోస్ట్ ప్రొడక్షన్ 6 నెలల నుంచి చేస్తానే ఉన్నాం. ఇంత పెద్ద ప్రాజెక్టులో చాలాసార్లు అలుపు నిస్పృహ వస్తూ ఉంటాయండి. ఆ వచ్చిన ప్రతిసారి మాకు ఎనర్జీ లేదు, మనం ఒక గొప్ప సినిమా చేస్తున్నాం, మనకి ఒక ఎనర్జీ క్రియేట్ చేసింది శివగామి క్యారెక్టర్. ఆ శివగామి క్యారెక్టర్ మా అందరికీ ఎంత ఎనర్జీ అంటే నా ఒక్కడికే కాదండి, ఇక్కడ పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి, పనిచేసిన అందరు యాక్టర్లకి కూడా. రమ్యకృష్ణ గారు అలా నిలబడి కూర్చొని డైలాగ్ చెప్తా ఉంటే మాకు ఎంత ఎనర్జీ వచ్చిందంటే, రమ్యకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్గా, కానీ థ్యాంక్స్ కాదు, సారీ రమ్య గారు, బికాజ్ మా సినిమాకి ఎనర్జీ బూస్టర్ మిమ్మల్ని పెట్టుకొని ఎక్కడెక్కడెక్కడెక్కడికో తిరిగాను నేను. బట్ ఫైనల్లీ వీఆర్ వెరీ లక్కీ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ బాహుబలి, దట్ యు ఆర్ అవర్ శివగామి. ఎవరన్నా ఒక హీరోయిన్తో నేను మళ్ళీ వర్క్ చేయాలి
అని అంటే ఫస్ట్ టైం వితౌట్ హెసిటేషన్ ఐ విల్ సే ఇట్ ఈస్ స్వీటీ అనుష్క. ప్రభాస్తో నేను బాహుబలి అనే సినిమా పేరు అప్పుడు తెలియదు, కానీ 6 సంవత్సరాల క్రితమే ఒక ఫిక్స్ అయిపోయానండి. ఒక పెద్ద మైథలాజికల్ కాదు కానీ ఫోక్లోర్ సినిమా, జానపద సినిమా తీయాలి అని ఫిక్స్ అయిపోయాను. అలాంటి సినిమా తీయాలి, అలాంటి బాడీ ఉండాలి, ఆ ఎత్తు ఉండాలి, మనసు వెన్నలా ఉండాలి, మనిషిని చూస్తే భయం వేయాలి. అలాంటి రాజుగారు ఎవరు అంటే నా మనసులో కనిపించేది ప్రభాస్. మా అన్నయ్య కీరవాణి గారు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో, ఎలాంటి రీ రికార్డింగ్స్ ఇస్తారో నేను ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన ఏం చేస్తారో మీకు తెలుసు. కానీ నాకు ఆయన గైడెన్స్ ఏంటంటే ఎప్పుడు తప్పు చేసినా నిలబెట్టి చెప్తారు, ఇక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ చేయాలి, ఈ విధంగా చేయాలని. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెవరికి దొరకరు, నాకు దొరికారు. అది నా అదృష్టం. లైన్ ప్రొడ్యూసర్ ఎంఎం శ్రీవల్లి. వితౌట్ ఎనీ డౌట్ మా సెట్లో ఎవరిని అడిగినా సరే షూటింగ్ జరగగలిగింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హర్. పేరుకు వదిన, బట్ మేము పిలిచేది మాత్రం అమ్మ, మా అమ్మ. ప్రభాస్ ఛత్రపతి సినిమా జరిగినప్పుడు చాలా కలిసిపోయామండి మేమిద్దరం. సినిమా బాగా తీసాం, బాగా ఆడింది, మీ అందరికీ నచ్చింది, చాలా ఆనందం. కానీ దానికన్నా ఎక్కువ ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అండి. ఈ సినిమా చేస్తున్నంతసేపు ఇంతకుముందు చెప్పానండి చాలాసార్లు అలుపు వస్తుంది, నిస్పృహ వస్తుంది అని చెప్పి. జనరల్గా డైరెక్టర్ అందరూ ఎవరన్నా తగ్గిపోతుంటే డైరెక్టర్ని పైకి లేపాలి. బాహుబలి సినిమాకి డైరెక్టర్ని నువ్వు చాలా గొప్ప సినిమా తీస్తున్నావు, అద్భుతమైన సినిమా తీస్తున్నావు అని నన్ను వెన్ను తట్టి నా పక్కన నిలబడి నాకు ఎనర్జీని ఇచ్చింది ప్రభాస్. స్టాండర్డ్ డైలాగ్ అండి ప్రభాస్ది. డార్లింగ్ మీరు ఏ సినిమా తీస్తున్నారో మీకు తెలుసా? మీరు తెలుగు సినిమా తీయట్లేదు, ఇంటర్నేషనల్ సినిమా తీస్తున్నారు. అసలు ఏంటి మీరు? 6 సంవత్సరాల క్రితం నేను ప్రభాస్ చెప్పానండి ఒక పెద్ద సినిమా చేస్తున్నామని. 4 సంవత్సరాల క్రితం బాహుబలి రఫ్గా ఒక లైన్గా చెప్పాను. 3 సంవత్సరాల క్రితం తనకి మొత్తం కథ అంతా చెప్పాను, కొంత చిన్న డీటెయిల్స్ చెప్పకపోయినా. 2 సంవత్సరాల క్రితం తన డేట్స్ అడిగానండి. డార్లింగ్ ఇంత పెద్ద సినిమా తీస్తున్నాం కదా, నాకు 1 సంవత్సరం పాటు నీ డేట్స్ కావాలి అని చెప్పి. ప్రభాస్ నవ్వి మీరు ఎన్ని రోజులు తీస్తారో మీకు తెలియదు డార్లింగ్, 2 సంవత్సరాలు నేను ఈ సినిమాకి నేను డేట్స్ ఇస్తున్నాను అన్నాడు. షెడ్యూల్ ఇన్ఫాక్ట్ మేము 20 రోజులు తీస్తే 20 రోజులు మీకు ఇది అవ్వదు డార్లింగ్, 4 రోజులు ఏంటి, ఎందుకు కంగారు, మనం తీసి సినిమా ఏంటి, బాహుబలి ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా అని చెప్పి మాకు ప్రతిసారి మాకు ఎనర్జీ బూస్ట్ ఇచ్చిన ప్రభాస్. ఈ సినిమా మీద రకరకాల వాళ్ళకి రకరకాల నమ్మకాలు ఉంటాయండి, ఈ సినిమా వద్దు, ఈ సినిమా వద్దు, ఈ సినిమా వద్దు అని చెప్పి. బట్ అందరికన్నా మాక్సిమం ఆ నమ్మకం ఉన్నది ప్రభాస్ కండి. చాలా కష్టపెట్టానండి ప్రభాస్ని. ఈ సినిమా షూటింగ్ టైంలో చాలా కష్టపెట్టాం. అంటే ఆ రోప్స్ కానీ ఆ వర్క్ కానీ, అంతమంది జనాల మధ్యన ఆ కత్తులు గుర్రాలు వేసుకొని వెళ్ళడం కానీ, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ వర్క్. బట్ అవన్నీ ఏ కంప్లైంట్ లేకుండా చేసిన ప్రభాస్కి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఆడియో లాంచ్ కన్నా ముందు టెక్నీషియన్స్ అందరితో నాతో అడిగించారు మీరు ఎవరు వాళ్ళ బెస్ట్ టెక్నీషియన్స్ అని. మరి మీ బెస్ట్ టెక్నీషియన్ ఎవరు? కృష్ణ ద కాస్ట్యూమర్. ఈ సినిమా కాస్ట్యూమ్ డిజైనింగ్ అఫ్ కోర్స్ రమా అండ్ ప్రశాంతి చేశారు. బట్ కాస్ట్యూమ్ కృష్ణ. కౌంట్ డౌన్, మీ కౌంట్ డౌన్ ప్లే అయితే మీరు కౌంట్ డౌన్ చెప్తే అక్కడ నెంబర్స్ వస్తూ ఉంటాయి. ఆ నెంబర్స్కి మీరు కౌంట్ డౌన్ 20, 19, 18 అని మీరు చెప్తా ఉంటే ఫైనల్ 1 తర్వాత బాహుబలి అని మీరంటే దట్ ఈస్ ద ఆడియో లాంచ్. ప్లే. "16, 15, 14, 13. Music.
దీంట్లో పనిచేసిన వాళ్ళందరి గురించి చాలా మాట్లాడాలి. ఈరోజు టైం సరిపోదు, మళ్ళీ మాట్లాడతాను. రాజమౌళి గారు నా ట్రావెల్ చెప్తాను. 2-3 సార్లు కలిసాం. ఆయన ఏదో కథ వినమన్నారు. సరే మొహమాటం కొద్దీ విన్నాను. అప్పుడు ఆ కథ బాగుందా లేదా జడ్జ్ చేసే అప్పుడు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సరే మొహమాటానికి విన్నాను. సరే ఇప్పుడు కుదరదు సార్ అది ఏదో చెప్పాను. చెప్పిన తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 చూశాను, దాని ముందే చూశాను. నాకు పెద్ద స్టూడెంట్ నెంబర్ 1 నచ్చలేదు. నిజంగా నచ్చలేదు. చాలా పెద్ద హిట్, నేను తప్పుగా అనుకోకండి, బట్ సినిమా నచ్చలేదు. ఓకే. తర్వాత కొన్ని రోజులు వర్షం, అప్పుడు ఈశ్వర్ రాఘవేంద్ర రిలీజ్ అయింది, ఇంకా వర్షం స్టార్ట్ అవ్వలేదు. వర్షం జరుగుతుండగా సింహాద్రి రిలీజ్ అయింది. సింహాద్రి రిలీజ్ అయింది. అబ్బో ఆ హిట్, పెద్ద హిట్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది విన్నాను. తారక్ పిలిచాడు, దా ప్రివ్యూ చూద్దామని. సో ప్రివ్యూకి వెళ్ళాం. సింహాద్రి చూస్తుండగా నాకు మెంటలెక్కేసింది, పిచ్చెక్కిపోయింది. ఇదేం డైరెక్టర్ రా బాబు, స్టూడెంట్ నెంబర్ తీసిన డైరెక్టర్నా నేను కాదుంది, సింహాద్రి తీసాడు. ఇప్పుడు ఏంట్రా బాబు, ఇప్పుడు ఏం చెప్పాలి, ఇలాంటి డైరెక్టర్ని ఇంక లైఫ్లో సినిమా చేయలేను నేను అతను అని అనుకున్నా. ఇంటికి వెళ్ళి ఆలోచించాను, ఓ ఇంక అయిపోయింది, రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి మనం అసలు ఎప్పుడు చేయలేం. సరే అని ఓకే అయిపోయింది. తర్వాత దిల్ ఆడియో ఫంక్షన్లో ఇటుపక్క వినాయక్ గారు, ఇటుపక్క రాజమౌళి గారు కూర్చున్నారు. సరే ఇప్పుడు ఏం చెప్దాం, ఒకసారి కథ కాదన్నాం, బాగుంది సినిమా చెప్దాం, లేదు ఓవర్గా ఉంటుంది, ఇప్పుడు పెద్ద డైరెక్టర్ కదా, బాగుందంటే ఏదో సినిమా కావాలన్నట్టు ఉంటుందేమో, చెప్పకుండా చాలాసేపు ఉన్నా. వినాయక్ గారితో మాట్లాడుతున్నా. సరే ఇంక బాగోదు, ఇంత మంచి డైరెక్టర్ ఏదో తప్పుగా అనుకుంటాడు, సార్ సింహాద్రి సినిమా చూశాను, ఎక్స్ట్రాడినరీగా ఉందా అన్నాను. అంతే. అంటే మనం ఒకసారి రేపు కలుద్దాం కాకతీయలో అన్నారు. అప్పుడు ఇంకా వర్షం కూడా రిలీజ్ అవ్వలేదు. వచ్చి కాకతీయలో కూర్చుని అన్నారు, డార్లింగ్ అదే వాట్ ఎవర్ ప్రభాస్ అది ఇది ఆ సినిమా మనం అది ఇది అని చెప్పారు. ఓహో ఈయనకి మన మీద ఏం కోపం లేనట్టుందరు, సినిమా చేస్తారనుకుంటా అనుకున్నా. అప్పుడు ఇంకా వర్షం రిలీజ్ అవ్వలేదు. ఆయన అన్నారు, సినిమా ఫ్లాప్లో హిట్ నాకు సంబంధం లేదు, మనం చేద్దాం, మన కాంబినేషన్ బాగుంటుంది, మనం చేసేద్దాం. ఓహో ఇలా కూడా ఉంటారా, సినిమా ఫ్లాప్ హిట్ లేకపోయినా చేసేవాళ్ళు ఉంటారా ఇంత పెద్ద డైరెక్టర్లు, అది కూడా ఒకసారి రిజెక్ట్ చేసిన తర్వాత అనుకున్నా. అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఛత్రపతి చేసాం. ఛత్రపతి చేసినప్పుడు చాలా క్లోజ్ అయిపోయాను ఆయనతో. అంటే ఫస్ట్ నేను నా లైఫ్లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. అంటే నేను ఒక సినిమాల గురించి మీరు అందరూ చూశారు, విన్నారు, కానీ ఈ మనిషి వేరండి. ఇది అంటే చెప్పాలంటే చాలా ఉంది. సోల్, గ్రేట్ సోల్ అంటారు చూడండి, ఒక గ్రేట్ క్యారెక్టర్. నేను ఆయన ఫ్యాన్, నేను రాజమౌళి ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్. ఆయనకి తెలియదు, ఆయనకు కూడా తెలియదు నేను ఎంత పెద్ద ఫ్యాను. అండ్ నా లైఫ్లో పర్సనల్, ప్రొఫెషనల్ ఏదేమైనా, ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనతోనే స్పెండ్ చేస్తాను. ఏదన్నా ఆయనే చెప్తారు, ఒక్కొక్కసారి తిడతారు, కొన్ని మాట్లాడుకుంటాం. ఒక సినిమా రిజెక్ట్ చేసి సింహాద్రి తీసి మనం సినిమా చేద్దాం ఉండాలి, నాకు అదేం ప్రాబ్లం లేదు, నువ్వు ఫ్లాప్లు ఇచ్చినా అంటే నాకు అసలు అర్థం కాలేదు ఈ క్యారెక్టర్. సింహాద్రి తీసిన తర్వాత అవసరం లేదుగా, నాకు వర్షం కూడా రాలేదు. అంటే నేను చెప్పలేను ఆయనతో బాహుబలి చేసి, ఆయన మర్చిపోయాను. సరే ఒక సీరియస్ మ్యాటర్ అంతా వదిలేండి. బాహుబలి 6 years ముందు చెప్పారు, డార్లింగ్ మనం పెద్ద సినిమా చేద్దాం అని. అప్పుడు 4 ఫ్లాప్లు ఉన్నాయి నాకు వెనకాల. పెద్ద సినిమా చేద్దాం అన్నారు. ఓకే డార్లింగ్ సూపర్ చేద్దాం. అప్పటికి మగధీర రిలీజ్ అవ్వలేదు. సరే పెద్ద సినిమా అన్నారు, మగధీర వచ్చింది. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ రాజమౌళి ఇప్పుడు మగధీర తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇండియా నుంచి అందరూ ఫోన్ చేస్తున్నారు, రితిక్ రోషన్, షారుఖ్ ఖాన్, వాళ్ళు వీళ్ళు మనకెందుకు చేస్తారు. ఒకవేళ రాజమౌళి చేయకపోయినా నాకే ముందు వచ్చి చెప్తారు అనుకున్నాం. సరే పెద్ద సినిమా అనుకుంటే నాకు తెలియదు ఇంత పెద్ద సినిమా తీస్తాడని రాజమౌళి.
అంటే ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఫిల్మ్ అండి, మళ్ళీ మళ్ళీ రాదు అంతే ఈ సినిమా. ముందు రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీతో ఇన్ని సంవత్సరాలు అసోసియేట్ అవ్వడం నా అదృష్టం. గ్రేట్ పర్సన్స్, గ్రేట్ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ.